కూకట్పల్లి పిఎస్ వద్ద సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేయడానికి సహస్ర పేరెంట్స్ యత్నించారు. దీంతో కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమకు న్యాయం చేయాలి అని అంటున్నారు సహస్ర తల్లిదండ్రులు. బాలిక బంధువుల ఆందోళనతో కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సహస్ర కుటుంబ సభ్యులు కూకట్పల్లి పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. బాలిక మృతి వెనుక ఆ బాలుడి యొక్క తల్లిదండ్రుల హస్తం కూడా ఉంది అనేసి వారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమకు న్యాయం చేయాలి అంటూ బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. న్యాయం కావాలి. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని వాడిని చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అసలు ఆ మైండ్ సెట్ ఏంటండి పిల్లోడిది? 10th క్లాస్ మైండ్ సెట్ ఏనా అండి? మీరు చెప్పండి. ఆ రాసుకోవడం ఏంటి, అసలు చేయడం ఏంటి? ఇది ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుండేనా జరగకపోతుండేనా? మీరే చెప్పండి. కూకట్పల్లి పిఎస్ వద్ద సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, బాలిక తల్లి కొన్ని ఆరోపణలు చేస్తోంది. ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో తన తల్లిదండ్రుల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్? కూకట్పల్లి బాలిక హత్య కేసులో 5 రోజుల తర్వాత మిస్టరీ పెట్టింది. 10వ తరగతి బాలుడే హత్య చేశారని పోలీసులు ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకొని జువెనల్ హోమ్ కూడా తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు తల్లిదండ్రులు ఆందోళన దిగారు. ఇప్పటికే బంధువులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ప్రస్తుతం ముంబై హైవే కావడంతో ఇటు పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇటు పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్డు కావడంతో సాక్షాత తల్లిదండ్రులు రోడ్డు పైనే బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా ప్రస్తుతం డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ఒకవైపు తల్లిదండ్రులను వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం అయితే పోలీసులు ఒకవైపు చేస్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బాలుడు కావాలనే హత్య చేశాడు. బాలుడు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండానే ఈ హత్య జరిగిందా, దీనిపైన సమగ్ర విచారణ జరపాలనేది పోలీసులు వాళ్ళు వైపు డిమాండ్ చేస్తున్నారు. బాలిక హత్య ఎలా జరిగిందో బాలుడిని కూడా అదే విధంగా హతమార్చాలంటూ కూడా తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ నెరవేరే వరకు అక్కడి నుంచి లేచేదే లేదని ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందైతే ప్రస్తుతం ఆందోళన అయితే కొనసాగుతుంది. నచ్చజెప్పే ప్రయత్నం అయితే పోలీసులు ఒకవైపు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అమర్, పోలీసులు ఆ నిందితుడి యొక్క తల్లిదండ్రులను కూడా విచారించినట్లు తెలుస్తుంది. మరి వాళ్ళ విచారణలో ఏమైనా తెలిసిందా? పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులను కూడా విచారించిన క్రమంలో ఏదైతే హత్య జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకును మందలించడం జరిగిందనేది తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే మందలించిన క్రమంలో మొదటి రోజు అంటే హత్య జరిగిన మరునాడు ప్రశ్నించగా నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు బాలుడు. ఆ తర్వాత రెండో రోజు కూడా అనగా నా మీద కావాలనే నింద వేస్తున్నారు, మీరేమో నన్ను దొరకబట్టిస్తారనే అంశాన్ని తల్లిదండ్రులతో హత్య చేసినటువంటి బాలుడు అన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. తల్లిదండ్రులను నిన్న సుదీర్ఘంగా దాదాపు 6 గంటల పాటు డీసీపీ కార్యాలయంలో విచారించారు. తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా పోలీసులు సేకరించారు. మొత్తానికి అంటే బాలుడు హత్య చేశారన్న అంశం తల్లిదండ్రులకు తెలియలేదు అనేది పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే బాలుని ఎందుకు మందలించలేదు, గతంలో చిన్న దొంగతనాలు చేసినప్పుడే మందలిస్తే ఇంకా దూరం రాకపోయేది అనేది ఇటు సహస్ర పేరెంట్స్ అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా ఆందోళన కొనసాగుతుంది. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ఇటు ఎర్రగడ్డతో పాటు ఎస్ఆర్ నగర్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళకైతే తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.